నమస్కారం అండి, నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అగైన్. యాక్చువల్గా ఈరోజు నేను మీకు కాస్టింగ్ కాల్ చెప్పట్లేదండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం చెప్దాము అనుకుంటున్నాను. సో చాలా రోజుల నుండి మీకు ఏదో ఒక మంచి చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను. అయితే ఎలా చేయాలి, ఎలా చేస్తే అది మీకు హెల్ప్ అవుతుంది అని చాలా తర్జన పడతా ఉన్నాను. సో ఆ తర్జన భర్జనలో ఉండి నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు యాజ్ మీ అందరికీ తెలిసినట్లు నేను ఛానల్ అనేది పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ఇమ్మెచ్యూరిటీతో వచ్చినప్పుడు వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటారు. కొంచెం నిజంగా మాట్లాడాలి అంటే, సినిమా చేసేవాడు ఎప్పటికీ మోసం చేసేవాడు ఎప్పటికీ సినిమా చేయడు. ఈ రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా అనేది చేసుకుందాం అనుకునేవాడు మోసం చేస్తే ఏమవుతుంది అంటే, ఆ మోసం చేసేవాడు మళ్ళీ ఎక్కడైనా షూటింగ్లో కనపడితే వాడిని తిట్టడమో కొట్టడమో, ఒక 100-500 మంది ఉన్న సెట్లో అది తిడితే పరువు నష్టం కింద ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి పరువు నష్టంతో వాళ్ళు ఎప్పటికీ కూడా తప్పు చేయడానికి యాక్సెప్టెన్స్ ఉండదు. ఈ తప్పు చేసేవాడు ఎప్పటికీ సినిమా చేయడు. కాబట్టి ఇలాంటి తప్పుడు వాళ్ళ నుండి మిమ్మల్ని కాపాడదాం అనే ఒకే ఒక ఉద్దేశంతో ఛానల్ పెట్టడం జరిగింది. ఆ ఛానల్ పెట్టిన క్రమంలో మొదట 6 నెలలు కూడా వారానికి 3 వీడియోలు చొప్పున మీ అందరికీ ఇది చేయటం జరిగింది. నా ఎక్స్పీరియన్సెస్ మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత సరే వీళ్ళకి ఏదో ఒకటి రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి అని కాస్టింగ్ కాల్స్ చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత అది కూడా నాకు సరిపోలా, ఇంకా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని నేను ఫ్రీగా యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ నేర్పిస్తున్నాను అని అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటికీ నాకు ఇంకా సరిపోలా, మీకు ఇంకా ఏదో చేయాలి, ఏం చేయగలను అని ఆలోచిస్తున్న టైంలో నాకేమనిపించిందంటే, మీ అందరినీ గ్యాదర్ చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయించకూడదు అని నాకు అనిపించింది. అంటే మీ అందరి ఛానల్ ఇది, నాకు సంబంధం లేదు, ఈ ఛానల్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. సో యాక్చువల్గా నేను మీకు చాలా వీడియోస్లో చెప్పినట్లు, ఒక ఛానల్ స్టార్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఈ 10 లక్షల్లో ఒక 2 కెమెరాలు, ఒక ఆఫీసు, ఎడిట్ సూటు, ఎడిటర్ శాలరీ 1 ఇయర్ వరకు అనుకున్నట్లయితే సమ్వేర్ అబౌట్ 2 కెమెరాలు వచ్చేసి 3 లక్షలు, ఒక ఎడిట్ సూట్ వచ్చేసి ఒక 2 లక్షలు, మొత్తం 5 లక్షలు అయితే ఆఫీస్ మెయింటైన్ చేయడానికి 10 నెలలకు గాను నెలకు ఒక 50,000 చొప్పున సమ్వేర్ అబౌట్ ఒక 10 lakhs ఖర్చు అవుతుంది. ఈ 10 lakhs మీ అందరూ కలిపి పెట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీకు చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన సబ్స్క్రైబర్లు సమ్వేర్ అబౌట్ 4,800+ మెంబర్స్ ఉన్నారు. అంటే 4,800 మంది మనకి 10,000 కావాలి అంటే సమ్వేర్ అబౌట్ 20 రూపాయలు, 200 రూపాయలు వేసుకున్నా కానీ విల్ గెట్ ఏ క్యాలిక్యులేషన్. సో అలాగే మనకేమవుతుంది అంటే, మనిషికి 200 అనేది పెద్ద విషయం కాదు. వచ్చారు, పెట్టారు, మీ అందరికీ నేను ఒక కైండ్ ఆఫ్ ఏదైనా ఫామ్ చేసిన తర్వాత మీకు ఆఫీస్ పెట్టించాను, అలాంటివి వర్కౌట్ అవుతాయి. లేదు మరి 200 ఎందుకు సార్ చీప్గా, మేము మనిషికి 1,000 రూపాయలు పెట్టుకోగలం, మేము మనిషికి ఒక 2,000 నుండి 5,000 పెట్టుకోగలం, 10,000 పెట్టుకోగలం అని అన్నారనుకోండి, 4,800 మందిలో ఎంతమంది వస్తారనేది గ్యారంటీ లేదు. ఈ 4,800 మందిలో 4,000 మంది రావచ్చు, లేదంటే 400 మంది రావచ్చు, లేదంటే 40 మంది రావచ్చు, లేదంటే 4 రావచ్చు. ఎంతమంది వస్తారు అనేది చెప్పలేం. కాబట్టి సో మనిషికి ఒక 1,000 నుండి 10,000 పెట్టుకోగలిగారు అనుకోండి, సమ్వేర్ అబౌట్ 10,000 ఉంది. ఈ 10,000 మనకి ఇప్పుడు 10,000 ఉందండి, మనం ఎంత అంటున్నాం, 10 lakhs అంటున్నాం మనకి ఓవరాల్గా చేయడానికి. సో ఇది వచ్చేసి సమ్వేర్ అబౌట్ మనిషికి ఒక 10,000 వేసుకున్నారనుకోండి. మనిషికి ఒక 10,000 వేసుకున్నట్లయితే ఎంతమంది వచ్చినట్లయితే ఈ 10 lakhs అపీరెన్స్ ఉంటుంది. లేదు, ఇందులో కొంతమంది ఏం చేస్తారు, సార్ వై ద హెల్ 10,000, నేను 50,000 పెడతాను, కాకపోతే నాకు ప్రొటగనస్ క్యారెక్టర్లు ఇవ్వండి అనే వాళ్ళు ఉంటారు. సో అలాగే 50,000 ఎవరైతే పెట్టగలరో వాళ్ళకి ప్రొటగనస్ క్యారెక్టర్లు ఇచ్చి, ఆ తర్వాత ఈ 10,000 ఎవరైతే పెట్టగలరో వాళ్ళకి ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్లు అలాగేదైనా ప్లాన్ చేయగలుగుతామా. లేదు, ఇందులో 1,00,000 రూపాయలు పెట్టే వాళ్ళు ఉంటారు, ఆ 1,00,000 రూపాయలు పెట్టే వాళ్ళకి ఏమైనా ప్రొటగనస్ క్యారెక్టర్లు ఇవ్వగలుగుతామా. లేదు, 5 లక్షలు పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రొటగనస్ క్యారెక్టర్లు ఇవ్వగలుగుతామా. లేదు, అసలు 10 లక్షలు నేను ఒక్కడే పెట్టుకుంటాను సార్, నేను మిగిలిన వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తాననే వాళ్ళకి మనం ఎలా చేయగలం అనేది కూడా ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ కొడతా ఉండొచ్చు, సార్ అంతా బాగానే ఉంది, మీరే చెప్తా ఉంటారు,
సినిమా ఇండస్ట్రీ పేరుతో మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. సో డబ్బులు అడుగుతున్నాడంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అని. డబ్బులు లేని వాడు ఎప్పటికీ కూడా సినిమా చేయలేడు. అలా సినిమా చేయడానికి మీరు ఇది చేయకండి అని మీరే చెప్తా ఉంటారు కదా. అలాంటిది ఇప్పుడు మీరే డబ్బులు పెట్టమంటున్నారు సార్, ఇది ఎలాగా క్యాలిక్యులేట్ అవుతుంది అనేది మీరు అడిగినట్లయితే నేనేమంటున్నాను అంటే నాకు ఇవ్వండి అని నేను అడగట్లా, నేను ఛానల్ పెట్టుకుంటాను నాకు సపోర్ట్ చేయండి అని మిమ్మల్ని అడగట్లా, నా కోసం మీరు ఇదంతా చేయండి అని అంటలా. మీ అందరినీ కలిపి ఒక చెట్టు కిందకి తీసుకొని వస్తానంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మన నరేష్ నాయుడు కావచ్చు, నరసింహ కావచ్చు, సునీత గారు కావచ్చు, లేదంటే మనకి కమెంట్ పెట్టే సత్యరెడ్డి గారు కావచ్చు, మన వ్యూస్ చూసే సమ్వేర్ అబౌట్ 500 నుండి 600 మంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమంటారు గ్యాదర్గా ఒక దగ్గరకు వచ్చి ఒకళ్ళని ఒకళ్ళు పెట్టగలరా అంటే పెట్టలేరు. వాళ్ళని ఎవరినైనా నమ్మగలరా అంటే నమ్మలేకపోవచ్చు, ఒకళ్ళనొకళ్ళు నమ్మలేకపోవచ్చు. కానీ ఈ 2 years అలా 25 months ఆఫ్ టైం పీరియడ్లో నేనేంటి అనేది మీకు అర్థమైంది. కాబట్టి మీరు నన్ను నమ్మితే నన్ను కూడా నమ్మమని నేను అంటలా. మీరందరూ నేను ఇంత పెట్టగలను అనే ఒక ఆలోచనతో నా దగ్గరకు వచ్చినట్లయితే మీ అందరికీ తరపున నేను ఒక ఇది క్రియేట్ చేస్తాను, కైండ్ ఆఫ్ అసోసియేషన్ కైండ్ ఆఫ్ అది స్టార్ట్ చేసి మీ అందరికీ ఒక కరెంట్ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాను. బ్యాంక్ అకౌంట్ తీసుకొని అందులో మీ వేరే అయితే డబ్బులు ఉన్నాయో అవి మొత్తం అందులోనే పెడతాను. నా చేతికి కూడా ఇవ్వద్దు, డైరెక్ట్గా మీరు ఏమంటారు ఎఫ్డి తీస్తారా లేదంటే ఎలా చేస్తారా అనేది మీ డబ్బులన్నీ జాగ్రత్తగా ఒక దగ్గర పెడతాం. సో ఆ డబ్బుల్ని ఈవెన్ నేను తీయాలన్నా కూడా ఇది లేకుండా కనీసం ₹1 తీయాలన్నా కూడా 3 సిగ్నేచర్లు కావాలి. అందులో ఆ 3 సిగ్నేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంస్థ స్థాపించామండి. ఆ సంస్థకి ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్స్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ ఇలాగ ఉంటారు. సో అలాగ మనం ఏం చేస్తాము అంటే వీళ్ళ 4-5 సంతకాలు పెడితేనే ₹1 అయినా రిలీజ్ కావాలి. లేదంటే ఒక ట్రెజరర్ ఉంటాడు, ఆ ట్రెజరరు, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ 3 సంతకాలు పెడితేనే మనీ అనేది రిలీజ్ కావాలి. ఇలాంటి ఒక బానిఫైడ్ వేలో ఇది చేస్తాం. ఇది చేసేసి మీ డబ్బుల్ని సంరక్షించడం జరుగుతుంది. ఇందులో మీరు పెట్టే డబ్బుల్ని బట్టి మీకు క్యారెక్టర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ 5 lakhs పెట్టాడు అనుకోండి. ఆ 5 lakhs పెట్టిన వాళ్ళకి ఏం చేస్తాం, చేసే ప్రతి సిరీస్లో అతను ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ చేస్తుంటాడు. ఇంకా ఏమైనా ఇందులో ఒక 3 లక్షలు పెట్టేవాడు, 2 లక్షలు పెట్టేవాళ్ళు, ₹1,00,000 పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ ఏమి ఇవ్వగలుగుతాం. ఇలాంటివన్నీ చేసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎవరిని ఎవరు మోసం చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉండవు. దానికి అనుసంధానకర్తగా నేను ఉంటాను. మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా కానీ ఐఎమ్ రెడీ. సార్ అంతా బాగానే ఉంది సార్, అసలు అవకాశాలు ఎటు మీరు చెప్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ మేము అవకాశాలు సృష్టించుకోవడం ఎందుకు అనేది మీ ప్రశ్న అయినట్లయితే దానికి నేను చెప్పే సమాధానం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పే సమాధానం ఏంటి అంటే మీరు ఇన్ని రోజుల నుండి కాస్టింగ్ కాల్స్ అన్నిటికీ అప్రోచ్ అవుతున్నారు. ఇందులో కొంతమంది ఏమంటారు, సార్ నేను 1 month నుండి మీరు పెట్టే ప్రతి ఒక్క కాస్టింగ్ కాల్కి అప్రోచ్ అవుతున్నా కానీ నాకు ఎవడూ రిప్లై ఇవ్వట్లేదు. నేను 2 months నుండి అప్రోచ్ అవుతున్నా, ఎవడూ రిప్లై ఇవ్వట్లేదు. 3 months, 5 months, 6 months, 1 year, 2 years నుండి అప్రోచ్ అవుతున్నా కానీ ఒక్కళ్ళు కూడా నాకు రిప్లై ఇవ్వట్లేదు అని అంటున్నారు. రిప్లై ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి, మీలో ఎలాంటి నటుడు ఉన్నాడనే విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మీలో పలానా ఇలాంటి ఒక నటుడు ఉన్నాడు అని తెలిస్తే ఓకే ఈ క్యారెక్టర్కి అయితే సెట్ అవుతాడయ్యా అని వాళ్ళు ఒక జడ్జిమెంట్కి వచ్చి వాళ్ళని తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తమాడాలో బంచిక్ బబ్లు అనే క్యారెక్టర్ చేసి ఒక అతను ఉన్నాడు. సో అతను కొంచెం లుక్ వైజ్ ఫ్యాటీగా ఉంటాడు, బబ్లీగా ఉంటాడు, చాలా ఇన్నసెంట్గా కనపడతాడు. ఇతను ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనేది వాళ్ళు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి భయ్యా మీకు ఎంత పేమెంట్ చేస్తాం, ఇన్ని రోజులు షెడ్యూల్ ఉంటుంది అని చెప్తారు. అలాగే షణ్ముఖ్ జశ్వంత్ కావచ్చు, లేదంటే పక్కింటి కుర్రాడు సిరీస్ చేసే అబ్బాయి కావచ్చు, లేదంటే దేత్తడి హారిక కావచ్చు, లేదంటే మన బేబీ హీరోయిన్ వైష్ణవి కావచ్చు, వీళ్ళందరూ దే కేమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఇట్ సెల్ఫ్. సో అంటే వాళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని అక్కడ చేసుకున్నారు. అలా చేసుకున్నట్లయితే ఇప్పుడు యూ కెన్ ఆస్క్ మీ సార్, అదేదో టమాటాకి మేము వెళ్ళి ప్రయత్నిస్తాం, ఇన్ఫినిటమ్కి మేము వెళ్ళి ప్రయత్నిస్తాం, చాయ్ బిస్కెట్కి మేము వెళ్ళి ప్రయత్నిస్తాం, వైరల్కి మేము వెళ్ళి ప్రయత్నిస్తాం అంటే మీకు ఎంతవరకు అక్కడ యాక్సెస్ ఉంటుంది అనేది కూడా చూసుకోండి. అలా కాకుండా నేనేమంటాను అంటే ఇక్కడ మీకు మీరే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే ఎవడో మిమ్మల్ని స్టార్ చేయడానికి మీ దగ్గరకు వచ్చి డబ్బులు పెడతాడు అనే మూర్ఖత్వం నుండి బయటకు వచ్చేసేయండి.
ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, నేనే ఉన్నాను, మీరు వచ్చి నన్ను స్టార్ని చేయండి అని అడుగుతున్నారు. మామూలుగా ఎంత మంచితనం నాలో ఉన్నా కానీ నేను డబ్బులు పెడుతున్నప్పుడు నాకేమనిపిస్తుంది, నా తమ్ముడినో, నా అన్ననో, నా కొడుకునో, లేదంటే నా బామ్మర్దినో, లేదంటే నా భార్య తమ్ముడినో, లేదంటే నా గర్ల్ ఫ్రెండ్ తమ్ముడినో ఎవరో ఒకరిని పెట్టుకోవాలనుకుంటాను తప్పించి మిమ్మల్ని స్టార్ చేయాలని నాకైతే అనిపించదుగా. ఈవెన్ నా ప్లేస్లో మీరున్నా కానీ మీరు అలాగే ఆలోచిస్తారుగా. సో కొంచెం ప్రాక్టికల్గా ఉంటాయని ట్రై చేయండి అని చెప్తున్నాను మీ అందరికీ. కాబట్టి ప్రాక్టికల్గా ఉంటూ మీరు ఎప్పుడైనా కానీ కరెక్ట్గా మీ లైఫ్కి మీరు స్క్రీన్ ప్లే చేసుకోగలిగినట్లయితే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. నేను అదే అందరికీ నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి అదే చెప్తాను, నువ్వు ముందు నీ లైఫ్కి ప్రాపర్ స్క్రీన్ ప్లే చేసుకో. సినిమాలకి, టీవీలకి, వెబ్ సిరీస్లకి, యూట్యూబ్ సీరియల్స్కి ఎప్పుడైనా స్క్రీన్ ప్లే చేయొచ్చు. నీ లైఫ్కి నువ్వు ప్రాపర్ స్క్రీన్ ప్లే చేసుకోవాలి అని చెప్తా ఉంటా. సో అలాంటి స్క్రీన్ ప్లే మీరందరూ చేసుకుంటారు అని, మీరందరిలో ఎవరైతే 40 మంది వస్తారా, 400 మంది వస్తారా, లేదంటే నలుగురే వస్తారా, ఎంతమంది వస్తారో అనేది ఇట్స్ అప్ టు యూ. సో మినిమం నేను ఇంత పెట్టగలను, రైట్ ఫ్రమ్ 1000 దగ్గర నుండి, 10,000 దగ్గర నుండి, 1,00,000 దగ్గర నుండి 10 లక్షల వరకు మీరు ఎంత పెట్టగలరు అనేది ఒక్కసారి మీ ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ తోటి నాకు కనుక గెట్ బ్యాక్ చేసినట్లయితే నేను మీ అందరినీ ఒక దగ్గరికి చేర్చి మీ అందరి పేరున ఒక సంస్థను తయారు చేసి మీ అందరితోటి ఆ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ సిరీస్లు కావచ్చు చేపిస్తూ తద్వారా వచ్చే రెవెన్యూలో కూడా మీ అందరికీ షేర్ ఇచ్చే ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. సో ఈ ఐడియా నచ్చిందా? ఎవరైనా పార్ట్ అవ్వాలనుకుంటున్నారా? పార్ట్ అవ్వాలనుకున్నట్లయితే నా నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కదా, లేకపోయినా ఇంకొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. 9704869692. ఐ రిపీట్ 9704869692. ఇది నా కాంటాక్ట్ నెంబరు. సో మీ అందరినీ కలిపి నేను ఇలాంటి ఒక థాట్ అనేది క్రియేట్ చేశాను. మీకు నచ్చినట్లయితే, మీరు పార్ట్ అవ్వాలనుకున్నట్లయితే నాకు తప్పకుండా కాల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.